మరి కృష్ణరాజు గారు స్టార్టింగ్లో కెరీర్ స్టార్టింగ్లో ఎక్కడ ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అండి? కృష్ణరాజు గారు నాకు చిలకా గౌన్క షూటింగ్లోనే పరిచయం. ఆయన మన హైదరాబాద్లోనే ఉండేవాడు. ఈ వేషం వచ్చిన తర్వాత క్యారెక్టర్ వచ్చిన తర్వాత మద్రాసుకు వచ్చాడు. ఓ అట్లాగా, స్టార్టింగ్లో ఇక్కడ ఉండేవాడు కృష్ణరాజు గారు? ఇక్కడే ఉండేవాడు హైదరాబాద్లో. వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళకు ఒక ఆయన మూర్తిరాజు అని ఆయన బంధువు కూడా రాజకీయాల్లో ఉన్నాడు. అవును, గాంధీవాది అంటారు ఆయన మూర్తిరాజు గారు. ఓహో, ఇంకా చెన్నైలో మీకున్న బాగా దగ్గర ఫ్రెండ్స్ ఎవరు అప్పుడు? చెన్నైలో ఈ 64, 68లో అయిన ఫ్రెండ్స్ వీళ్ళే. కృష్ణరాజు గారు, ఎంకే రాజు కెమెరామెన్ ఉండేవాడు, చనిపోయాడు ఆయన. ఎంకే రాజు, ఛాయాచిత్ర సుబ్బరాజు గారు, సాంబశివరావు గారు డైరెక్టర్, పర్వతని సాంబశివరావు గారు, ఈ తాతయ్య రామారావుతో పరిచయం నాకు. ఓహో, అప్పుడు తాతయ్య రామారావుతో నేను సినిమా తీయాలని మా ఫ్రెండ్స్ అంతా కలిసి కృష్ణకుమార్కి అడ్వాన్స్ కూడా ఇచ్చాం. కృష్ణరాజు హీరోగా, తాతయ్య రామారావు డైరెక్టర్గా, కృష్ణకుమార్ హీరోయిన్గా. కొంచెం నాకు హెల్త్ అప్సెట్ అయిపోయి నేను 68లో అది విరమించుకొని వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి రీఎంట్రీ నేను 92లో పెళ్లిగోలతో సినిమా ఫీల్డ్లో మళ్ళీ ఎంటర్ అయ్యాను. ఓహో అట్లాగా. అసలు మీ సినిమా ఫీల్డ్లో మీరు ఏం అవ్వాలనుకున్నారు? డైరెక్టరే. నటుడు అవ్వాలనుకోలేదు? నటుడు అవ్వాలని అనుకోవాలా? నటుడు కాదు, ప్రొడ్యూసర్ కాదు, డైరెక్షన్ మీద నాకు. మరి మీరు నవలా రచన చేశారు, దాదాపు చాలా 2 ఎన్నో రాసినట్టున్నారు మీరు కదా? వసంత ఒకటి, స్వర్గానికి వీడ్కోలు. అది ఎట్లా వచ్చింది అసలు మీకు నవలు రాయాలని ఆలోచన? అది నేను సెకండ్ ఫారం చదివేటప్పుడు మా ఇంట్లో ఎవరు రచయితలు లేరు. ఒక బాలమిత్రకు కథ రాయాలనిపించింది, రాసి పంపించాను. పిల్లల పత్రిక అది. పిల్లల పరీక్ష అది రాలేదు, అచ్చు కాలేదు. అది బై పుట్టుకతో వచ్చింది. నేను తర్వాత తెలుసుకుందామంటే ఎవరు నేర్చితే వచ్చేది కాదు రచన. ఏ శిల్పం కానీ చిత్రకారుడు కానీ ఎవరైనా భర్తతోనే అది రావాలి. దాన్ని మెరుగుదిద్దుకోవడానికి ఇతరుల హెల్ప్ ఏదన్నా అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ అది రాంది ఏది రాదు. అది నాకు ఎందుకు వచ్చిందో వచ్చేసింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.